నేను మరణిస్తున్నాను. నాకు ఒక మాట ఇస్తావా? ఏంటి నాన్న? నా స్థానంలో ఈ రాజ్యానికి రాజుగా అద్భుతమైన పరిపాలన అందిస్తానని నాకు మాట ఇస్తావా? తప్పు చేసింది ఎవరు? కొడుకు. శిక్ష భరించింది ఎవరు? తండ్రి. ఏమంటున్నాడు తండ్రి? నీ స్థానంలో నేను మరణిస్తున్నా, నా స్థానంలో నువ్వు జీవించాలి. నాన్న, బ్రతుకున్నంత కాలం నీలాగే నేను జీవిస్తాను నాన్న, నీలాగే ప్రజలను ప్రేమిస్తాను నాన్న. చనిపోతూ చనిపోతూ రాజు చెప్పింది ఏంటో తెలుసా? నా కుమారునికి రావలసిన శిక్ష అంతా నా మీద వేసుకున్నాను. తను చేసిన తప్పు వల్ల నా ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చింది కనుక ఇంకెప్పుడు తప్పు చేయడు. నా కుమారుని దేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను అని చెప్పి కొడుకునేమో రాజుగా ప్రకటించాడండి. ఆ రాజేమో కన్ను మూశాడండి. తప్పు చేసింది ఒకళ్ళు, శిక్ష భరించింది మరొకరు. నువ్వు నేను తప్పు చేస్తే నీకోసం నా కోసం ప్రాణంగా ప్రేమించిన యేసయ్య శిలువలో మరణించాడు. ఆ ప్రేమను, ఆ క్షమను జ్ఞాపకం చేసుకునే సమయము, రొట్టె విరిచే సమయము, ద్రాక్ష